యువ వికాసం పథకానికి సంబంధించి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకునే యువత వార్షిక ఆదాయం కుల తదితర ధృవపత్రాలు జారీ ప్రక్రియను అధికారులు వేగవంతం చేయాలని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రెవెన్యూ సిబ్బందికి ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండల రెవెన్యూ కార్యాలయాన్ని ఎమ్మెల్యే శంకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ సందర్భంగా యువకులు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకోవడానికి వస్తూ ఉండడంతో ధృవపత్రాల జారీకి చాలా సమయం పడుతుందన్నారు. తమకు నిర్లక్ష్యం జరుగుతుందని యువత అందరూ ఎమ్మెల్యే కార్యాలయానికి మొరపెట్టుకోగా దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అసలు కార్యాలయం ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతుందన్న విషయాలు స్వయంగా తెలుసుకోవడానికి కార్యాలయానికి వెళ్లారు. అయితే సాంకేతిక లోపాలతోనే సర్వర్ డౌన్ అవుతూ ఉండడంతో ధృవపత్రాల జారీకి కొంత జాప్యం జరుగుతుందని తహసీల్దార్ ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంటనే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి ఫోన్లో మాట్లాడారు. స్పందించిన కలెక్టర్ వెంటనే సమస్యలు అధిగమించి ధృవపత్రాలను అందిస్తామని వెల్లడించారు. మీతో అందరికీ రిపోర్ట్ తీసుకోవాలంటే దాదాపు 70% వాళ్ళు సర్వర్ డౌన్ అవుతుంది అనేది వాస్తవం. డేల్ అవుతుంది, మేము ఈవినింగ్ అవర్స్ కొడుతున్నామని చెప్పి నువ్వు తప్పించుకోవచ్చు. ఏం చేస్తావు కొడతావు కదా, కొడుతుంది రేపు మళ్ళీ వస్తుంది. సర్వర్ వచ్చిందని తొందరగా అయిపోతుంది. వాళ్ళ జీవితాలకు సంబంధించి మీకు ఉద్యోగం రానప్పుడు ఎంత ఆందోళన ఉంటుందేమో వాళ్ళకి కూడా ఎందుకంటే అప్లై చేసుకోవాలి. డేట్ దగ్గర పడుతున్నందుకు వచ్చినాను. కలెక్టర్ అంటేనేమో మా లెవెల్ అన్నీ మేము ఉందండి విషయంలో నాకు పొడుగు మెమరాసిందే ఉద్దేశపూర్వకంగా లైఫ్ అండ్ డెత్ ఇష్యూ క్వశ్చన్ అది కార్యకర్తలకు తెచ్చుకున్నదే రాజు వివకాశం అప్లికేబుల్ అవుతుంది కాబట్టి మీరు ఇన్కమ్ ఇప్పుడు క్లారిటీగా ఎన్ని ఇష్యూ అయినాయి వాళ్ళ